హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రామోజీ ఫిలిం సిటీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇది రామోజీ ఫిలిం సిటీ టికెట్ ప్రైస్ ఎంత, అదేవిధంగా అక్కడ టైమింగ్స్ ఏంటి, ఫుడ్ అవైలబుల్ ఉందా లేదా అన్నీ ఈ వీడియోలో చెప్తాను. రామోజీ ఫిలిం సిటీ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 to నైట్ 9 అండి. మార్నింగ్ ఒక డ్యాన్స్తో స్టార్ట్ చేసి గేట్స్ ఓపెన్ చేస్తారు. నైట్ కూడా 9కి డ్యాన్స్తో ఎండ్ చేసి గేట్స్ క్లోజ్ చేసేస్తారు. టికెట్ ప్రైస్ వచ్చేసరికి మనిషికి 1600 అండి. టికెట్ ప్రైజు జిఎస్టీ కలిపి 1900 పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక మనిషికి 2000 ఖర్చు అవుతుందండి. రామోజీ ఫిలిం సిటీ చూడడానికి ఒక మనిషికి టికెట్ ధర 2000 పడుతుంది. ఫుడ్ అక్కడ అవైలబుల్ ఉంటుంది, కానీ మనం తీసుకెళ్ళకూడదండి. ఫుడ్ని బల్క్లో మనం తీసుకెళ్ళకూడదు. చిన్నపిల్లలకు కావాల్సిన స్నాక్స్, వాటర్ బాటిల్స్, ఏదైనా ఇడ్లీ కానీ, చిప్స్ ప్యాకెట్స్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అట్లాంటి ఫుడ్ అయితే తీసుకెళ్ళవచ్చు. చిన్నపిల్లలకు సంబంధించినవి బల్క్లో అయితే ఫుడ్ అలౌ చేయరండి. అదేవిధంగా అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అయితే విపరీతమైన రేట్లు ఉంటాయి. ఫుడ్కి కూడా చాలా ఖర్చు అవుతుందండి. ఒక థమ్స్అప్ చిన్న బాటిల్ 100 రూపాయలు ఉంటుంది. బయట 20 రూపాయలు దొరికే థమ్స్అప్ అక్కడ 100 రూపాయలు ఉంటుంది. ఒక పూరి ప్లేట్ తింటే మాకు 400 అయిందండి. ఒక దోశ 450, ఒక వెజిటేబుల్ థాలీ 600 అట్లా ఉంటాయండి ప్రైజెస్ అక్కడ. కాబట్టి చూసుకొని వెళ్ళాలి. అదేవిధంగా అక్కడ మనకు చాలా షూటింగ్ స్పాట్స్ అన్నీ ఉంటాయండి. మనకి అక్కడ చాలా బస్సులు ఉంటాయి. మనకి గైడ్స్ ఉంటారు, బస్సులో గైడ్స్ ఉంటారు. మనకి ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళు మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ స్పాట్లో ఏం మూవీ తీశారు, ఏ సాంగ్ షూట్ జరిగింది ఇక్కడ, అలాంటివన్నీ అక్కడ గైడ్స్ అనేవాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీకు వీడియోలో చూస్తే అక్కడ ముందు లొకేషన్లో మనకు ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి అనే మూవీ షూట్ జరిగిందని చెప్పి, అదేవిధంగా చంద్రముఖి హౌస్, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లు కానీ, టెంపుల్స్ పక్కనే ఒక రివరు, అదేవిధంగా చాలా రకాలు. ఒక మూవీ ఈ వీడియోలో, ఇప్పుడు వస్తున్న వీడియోలో ఒక మూవీ ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయ్యేది మొత్తం ఒక ప్లేస్లో చూపించారండి. అక్కడ ఒక హీరో మనకు ఏం చేస్తాడు, ఫైట్ ఏంటి, డ్యాన్స్ ఏంటి, ఎండ్ ఎలా అవుతుంది, మొత్తం లొకేషను ఒక మూవీ లాగా మనకు అక్కడ చూపిస్తారండి. అదేవిధంగా ఒక మూవీని ఎలా డైరెక్ట్ చేస్తారు, అసలు ఎలా డైరెక్ట్ చేస్తారు అనేది కూడా మనకి అక్కడ ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకి దాన్ని క్లియర్గా చూపిస్తారండి. అసలు నైట్ పూట వ్యూ ఉంటుందండి. ఒక కొత్త ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఆకుకి, ప్రతి చెట్టుకి, ప్రతి ఐటమ్కి ఫుల్గా వీళ్ళు లైటింగ్స్ వేసి, రకరకాల రంగుల లైట్లు వేసి చాలా బాగా ఉందండి నైట్ పూట వ్యూ అయితే. మీరైతే వెళ్తే నైట్ వరకు ఉండి ఖచ్చితంగా అన్నీ చూడండి. మనకు అక్కడ పిల్లలు తిరగడానికి రకరకాల జెయింట్ వీల్స్ అని చెప్పి, చాలా రకాల కార్లు గేమ్స్ అని చెప్పి చాలా రకాలు ఉంటాయండి. వీటన్నిటికీ మళ్ళీ మనం స్పెషల్గా టికెట్ ప్రైస్ ఏమి ఉండదు. మన టికెట్ ప్రైస్లోని వీటన్నిటిని మనం ఫ్రీగా తిరగొచ్చు. అన్నిట్లో మనం ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక టికెట్ ప్రైస్ ఫుడ్కే మనం పెట్టుకోవాలి, మిగతా అంతా మనం ప్రతిదీ ఫ్రీగానే చూడొచ్చండి. అయితే మనకి ఇది 2000 ఎకరాల్లో విస్తరించి, కాకపోతే మనం మొత్తాన్ని ఒకే రోజు చూడలేమండి. మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రమే చూడగలము, మొత్తాన్ని అయితే చూడలేము. ఇంకా మొత్తాన్ని క్లియర్గా చూడాలి, 2-3 రోజులు 1 వీక్ అయినా ఉండి అనే వాళ్ళకి అక్కడ పక్కన రూమ్స్, లాడ్జెస్ అనేవి రామోజీ ఫిలిం సిటీ బయట ఉంటాయండి. మీరు తీసుకొని దూరం నుంచి వచ్చేవాళ్ళు అలా చూడాలనుకుంటే చూడొచ్చండి. ఇప్పుడు అది అక్కడ కనిపిస్తున్న వీడియోలోది చంద్రముఖి హౌస్ అండి. మేము బస్సులో వెళ్తానే ఒక చిన్న క్లిప్ తీసాము. అంటే ప్రతి చోటికి వెళ్ళి తిరిగి చూడాలంటే మనం అసలు ఒక 50 కాదు, ఒక 20% కూడా చూడలేమండి. ప్రతి దాని దగ్గర వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలి, నడుచుకుంటూ వెళ్ళి చూడాలంటే అస్సలు అయ్యే పనే కాదు. మనం ఒక వ్యూని ఒక బస్సులో నుంచి మాత్రమే చూడగలము. కొన్ని ఇంపార్టెంట్ చూడదగ్గ ప్రదేశాలకైతే ఖచ్చితంగా దిగి వెళ్ళి చూడాలండి. ఈ ప్లేస్లో రాజులు, కవులు కూర్చునే సెట్ అండి. ఇది నిజంగా ఉన్నట్టే ఉంది. సెట్ అండి. చూడండి ఎలా ఉన్నాయో. అలాగే ఏరోప్లేన్ స్పేస్ కూడా ఉందండి. అదేవిధంగా స్పేస్లోకి వెళ్తే అలా ఉంటుంది, ఆ ఫీలింగ్ వచ్చేలాగా అక్కడ ఒక స్పాట్ ఉంది.
అట్లా పెద్ద పెద్ద పార్కులు చాలా బాగున్నాయండి. పోలీస్ స్టేషన్లని, కోర్టులని, రైల్వే స్టేషన్స్ అని, బస్ స్టేషన్స్ అని, పాతకాలంలో సినిమాలో ఉన్న ఇల్లు. మళ్ళీ మనం అవుట్డోర్ వెళ్తే మనకి లండన్, ఫారెన్ అలాంటి ఏరియాలు వెళ్తే అక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి అలాంటి ఒక ఏరియా ఉంది. అసలు చాలా బాగుందండి. మనం ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ ఈటీవీ న్యూస్ చెప్తారు కదండి, ఆఫీస్ కూడా ఉంది పక్కన, షూటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. నైట్ పూట వరకు ఉండి మంచిగా చూసి రండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైట్ పూట వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ లొకేషన్ వచ్చేసరికి పర్టికులర్గా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి అనే సుస్వాగతం మూవీలో పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంటుందండి. ఈ లొకేషన్లో చేసిన సాంగే అండి అది. మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇది నైట్ పూట వ్యూ అండి. ఇదంతా చాలా బాగుంది. నేను తీసిన వీడియోలు అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను, దయచేసి చూడండి.